హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్లో పడ్డటువంటి జిల్లా కోర్టు జాబ్స్ అన్నిటికీ అప్లికేషన్ అయితే ఈరోజు నైట్తో క్లోజ్ అవుతుందన్నమాట. ఈరోజు నైట్ 11 గంటలలోపు ఎవరైనా నిజంగా అప్లై చేయాలనుకొని అప్లై చేయలేకపోతే అప్లై చేసుకొని త్వరగా అప్లై చేయొచ్చు, ఏం కాదు. మనం చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్లో మనకి చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. అందులో మనకి స్టెనోగ్రాఫరు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈ విధంగా అన్ని జాబ్స్ అనేది ఉన్నాయి కదా. వీటికి సంబంధించి మనం జాబ్ సాధించాలి అంటే మనకి సిలబస్ అనేది తెలుసు. జనరల్ స్టడీస్ అనేది 40 మార్కులకు ఉంటుంది. అన్నిటికీ కామన్ అనమాట జనరల్ స్టడీస్. తర్వాత వచ్చేసి ఈ డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 40 మార్కులకి జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుందన్నమాట. టోటల్ వచ్చేసి 80 మార్కులకి ఎగ్జామ్. మనము ప్రాసెస్ సర్వరు, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి మాత్రం ఏమవుతుందంటే 10 మార్కులకి ఇంగ్లీష్ ఇచ్చి 30 మార్కులు రీజనింగ్ ఇస్తాడనమాట. మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి ఎగ్జామ్కి కూడా జనరల్ స్టడీస్, అది కూడా 40 మార్కులకు వస్తుంది. సిలబస్ చూసుకున్నట్లయితే మనకి సిలబస్ అనేది చాలా ఎక్కువే ఉంటుంది. అంటే ఇండియన్ ఆర్ట్, కల్చరు, డ్యాన్సు, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూవ్మెంటు, పాలిటీ, ఎకానమీ మొత్తం ఉంటుంది కదా. ఇంత సిలబస్ని మీరు ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీకు తెలియకుండా చదివినట్లయితే మీరు ఎప్పటికీ ఆ సిలబస్ అనేది కంప్లీట్ చేయలేరన్నమాట. నేను ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ గ్యాదర్ చేసి వాటిలో మనకి ఏ టాపిక్లో క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది క్లియర్గా చూసి ఏ టాపిక్లో ఎక్కువ చదవాలి, ఏ టాపిక్ చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయని చూసి మనం కేవలం 20 టాపిక్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 20 టాపిక్స్ మీరు కానీ బాగా చదువుకున్నట్లయితే 20 టాపిక్స్కే మీకు 35 నుంచి 38 మార్క్స్ అనేది వస్తాయన్నమాట. ఇంకా మిస్లీనియస్ కొన్ని టాపిక్స్ చదువుకున్నట్లయితే 40కి 40 కూడా వస్తాయి అనమాట. ఈ 20 టాపిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మీకు ఆ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ కూడా ఎలా పొందాలనేది చెప్తాను. మోస్ట్ ట్రస్టెడ్ అనమాట ఇవి, ఈ 20 టాపిక్స్. లెట్ us స్టార్ట్, చూద్దాం. ముందుగా మనకి ఈ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మీరు అనాలిసిస్ చేసుకున్నట్లయితే మీరికైనా కూడా అర్థమవుతుంది. మోస్ట్ ఎక్కువ వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే ఏపీకి సంబంధించిన అంశాలన్నమాట. ఏపీకి సంబంధించిన అంశాల్లో మీరు కరెంట్ అఫైర్స్ అనేది 1 ఇయర్ బ్యాక్ నుంచి చదవాల్సి ఉంటుందన్నమాట. నేను చెప్పే టాపిక్స్లో ముందుగా చూసినట్లయితే ఏపీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అండ్ స్టాండర్డ్ బిట్స్ మీకు 40లో 15 మార్కుల వరకు వస్తాయన్నమాట. జనరల్గా అన్ని ఎగ్జామ్స్కి అన్ని మార్కులు అనేది రావు, ఒక 2, 3, 4 అలా వస్తాయి. కానీ దీనికి మాత్రం మీరు 15 మార్క్స్ వరకు వస్తుంది. అందులో ముఖ్యమైన టాపిక్స్ ఏంటంటే కొత్త జిల్లాల సమాచారం. అంటే మనకి ఇంతకుముందు 13 జిల్లాలు ఉన్నాయి, ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి అనమాట. అందులో మనకి ఒక నియోజకవర్గం ఇచ్చేసి ఇది ఏ జిల్లాలో ఉంది అనొచ్చు. ఈ జిల్లా యొక్క కేంద్రం ఏది అని అడగచ్చు. కొత్త జిల్లాల ప్రకారము మనకి జనాభా పరంగా ఎక్కువ ఏ జిల్లాలో ఉన్నారు అనొచ్చు, లేదా ఈ మున్సిపాలిటీ ఏ జిల్లాకు సంబంధించింది, ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుందన్నమాట. కొత్త జిల్లాల సమాచారం 2 మార్క్స్ అనేవి వస్తాయి, తప్పకుండా చదువుకోండి. నెక్స్ట్ ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ మినిస్టర్స్. జనరల్గా మనకి అన్ని ఎగ్జామ్స్లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ అడుగుతారు, కానీ ఏపీ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ అనేది అడగరు. బట్ ఈ ఎగ్జామ్లో మనకి ఏపీకి సంబంధించిన క్యాబినెట్ మినిస్టర్స్ కూడా తప్పకుండా చదువుకోండి, సెంట్రల్ కూడా చదువుకోండి. అదేవిధంగా రాష్ట్ర చిహ్నాలు, అంటే మన జాతీయ పుష్పం ఏది, జాతీయ గీతం ఏది, అదేవిధంగా జాతీయ జంతువు, జాతీయ మృగం, జాతీయ జలచరం, ఇవి అదేవిధంగా మన ఏపీకి మెయిన్ అనమాట. మన రాష్ట్ర పక్షి ఏది, రాష్ట్ర జంతువు ఏది, రాష్ట్రం యొక్క చెట్టు ఏది, ఈ విధంగా అడుగుతూ ఉంటాడనమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. అది 1, 2 క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత పండుగలు, అంటే ఏకాదశి ఏ రోజున జరుపుకుంటారు, కార్తీక పౌర్ణమి, మన ఆంధ్రప్రదేశ్లో జరిగే పండుగలు మోస్ట్ ఇంపార్టెంట్. అవి 2, 3 మార్క్స్ వస్తాయి. మీరు తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్లో జరిగే స్పెషల్గా పండుగలు మీరు తప్పకుండా చదువుకోండి. ఏరువాక పండుగ, ఇలాంటివి లోకల్ ఫెస్టివల్స్ కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి నదులు, సరస్సులు, బ్రిడ్జెస్, ఎయిర్పోర్ట్స్, ఓడరేవులు, ఇవి కూడా మోస్ట్ ఫోకస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంశాలన్నమాట. సపోజ్ మనకి కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో ఉంది, అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ నేమ్ ఇచ్చేసి అది ఏ జిల్లాలో ఉంది, దానికి సంబంధించి నదులు, అంటే ఈ నది ఈ జిల్లాలో ప్రవహిస్తుందా లేదా అని అడుగుతాడు, ఈ సరస్సు ఏ జిల్లాలో ఉంది అని అడుగుతారు. ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్కి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బాగా చదువుకోండి. ఇండియాకి సంబంధించినవి కూడా నదుల వరకు, సరస్సుల వరకు చదువుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఏపీకి సంబంధించి బాగా స్ట్రెస్ చేయండి. తర్వాత వచ్చేసి బడ్జెట్, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బాగా చదవాల్సి ఉంటుంది. బడ్జెట్లో మనకు దేనికి ఎంత కేటాయించారు, మన ఆర్థిక లోటు ఎంత ఉంది, ఈ విధంగా ఏ శాఖలో బడ్జెట్ ఎక్కువ కేటాయించడం జరిగింది, ఏ శాఖకి, ఇటువంటి బాగా చదువుకోండి. దాంతోపాటుగా సెంట్రల్కి సంబంధించిన బడ్జెట్ కూడా బాగా చదవండి. తర్వాత వచ్చేసి ఏపీలో కొత్తగా పరిశ్రమలు, అదేవిధంగా పథకాలు. కొత్త పరిశ్రమలు అంటే ఏంటి, ఇథనాల్ ప్లాంటు ఎక్కడ పెట్టారు, బీపీసీఎల్ ఎక్కడ రాబోతూ ఉంది,
సో రిలయన్స్ వాళ్ళు ఏమైనా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టబోతున్నారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కియా కార్ల పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది, ఇటువంటి బాగా అడుగుతుంటాడు అనమాట. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లేటెస్ట్గా పెట్టబోయే ఆర్ పెడుతున్నటువంటి ఇండస్ట్రీస్, అదేవిధంగా పథకాలు అంటే మనకి ఉంటాయి కదా, అమ్మఒడి అనే పథకం ఈ మధ్య ఏ పథకంగా రూపుదిద్దుకుంది అని, లేదా మనకి కొత్తగా ఏమైనా పథకాలు వచ్చినా సరే, అంబేద్కర్ విద్యా ఉన్నతి ఇటువంటి పథకాలు. సో లేటెస్ట్ పథకాలు అనేవి బాగా చదువుకోండి ఏపీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి వివిధ సూచికలు, అందులో మన ఆంధ్రప్రదేశ్ ర్యాంక్, అదేవిధంగా భారతదేశ ర్యాంక్. ఇదైతే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. 4 బిట్ల వరకు వస్తాయి. అంటే మనకి హంగర్ ఇండెక్స్లో మనది ఎన్నో ర్యాంకు, అదేవిధంగా పాస్పోర్ట్ ఇండెక్స్లో మనది ఎన్నో ర్యాంకు, సంతోషంకి సంబంధించి మనది ఎన్నో ర్యాంక్ ఉంది, తర్వాత వచ్చేసి ఆకలి సూచిక, అదేవిధంగా సో ఇటువంటి సూచికలన్నీ ఉంటాయి కదా, డెవలప్మెంట్ ఇండెక్స్, వీటిలో మన ర్యాంక్ ఏంటి, అవినీతి సూచి, ఇది తప్పకుండా చదువుకోండి. అదేవిధంగా భారతదేశానికి సంబంధించి కూడా కొన్ని సూచికలన్నీ వస్తూ ఉంటాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ది ఎన్నో ర్యాంకు, సో ఇలా అడుగుతూ ఉంటాడు అనమాట. ర్యాంక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది చూసుకోండి తప్పకుండా. తర్వాత వచ్చేసి జనాభా లెక్కలు, మన ఇండియా జనాభా లెక్కలు పూర్తిగా చదువుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి మన ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత అనేది తక్కువగా ఉంది, జనాభా ఎక్కువ ఎక్కడున్నారు, జనాభా యొక్క సాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉంది, అదేవిధంగా షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఏ జిల్లాలో ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా మన యొక్క మహిళా రేషియో అనేది ఎంత, ఇటువంటి బాగా అడుగుతాడు. సో మీరు తప్పకుండా జనాభా లెక్కలు అనేవి చూసుకోండి. సో వివిధ సూచికలు అవంతా చెప్పడం జరిగింది. తర్వాత సోషియో ఎకనామిక్ సర్వే అనమాట. సో మనకు ప్రతి సంవత్సరం సోషియో ఎకనామిక్ సర్వే అనేది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా. సో అందులో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఏంటి, సో సపోజ్ సోషియో ఎకనామిక్ సర్వేస్ ప్రకారం పప్పు ధాన్యాల ఉత్పత్తిలో మన ర్యాంక్ ఎంత, లేదా పట్టు ఉత్పత్తిలో మన ర్యాంక్ ఎంత, ఈ విధంగా అడుగుతూ ఉంటాడనమాట. సో అది కూడా చూసుకోండి. తర్వాత వచ్చేసి మనకి లేటెస్ట్ ఐఐటి ఇన్వెన్షన్స్ అనమాట. అంటే మనకి ఐఐటి మద్రాస్ కానివ్వండి, ఐఐటి బాంబే కానీ, వాళ్ళు లేటెస్ట్గా ఏ ఒకటి కనిపెడుతూ ఉంటారనమాట. సో ఒకటి ఏదైనా కనిపెట్టినప్పుడు వాళ్ళది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు. సో ఏ ఐఐటి లేటెస్ట్గా ఈ యొక్క ఇన్నోవేషన్ అనేది చేయడం జరిగింది. సో లేటెస్ట్గా ఐఐటికి సంబంధించి బాగా చూసుకోండి, వాటిలో 2-3 మార్క్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. తర్వాత ప్రముఖ వ్యక్తులు, వారు స్థాపించినటువంటి సంఘాలు, వాళ్ళు స్టార్ట్ చేసిన ఉద్యమాలు, వారి బిరుదులు అనమాట. అంటే సపోజ్ వచ్చేసి ఆంధ్రకేసరి అనే బిరుదు ఎవరికి ఉంది, దేశభక్త అనే బిరుదు ఎవరికి ఉంది, సో లేదా మనకి ఏదైనా సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలు ఎవరు స్థాపించారు, తర్వాత సపోజ్ వచ్చేసి సత్యశోధక సమాజం ఎవరు స్థాపించారు, బ్రహ్మ సమాజ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఈ విధంగా అడుగుతారు. వాళ్ళు స్టార్ట్ చేసిన పేపర్సు, సో అవి కూడా తప్పకుండా చూసుకోండి. తర్వాత వచ్చేసి డ్యాన్సు, మ్యూజిక్ అంటే కూచిపూడి, అదేవిధంగా మనకి భరతనాట్యం, అదేవిధంగా మనకి మ్యూజిక్కి సంబంధించి వాళ్ళలో ప్రముఖ వ్యక్తులు, వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ కూడా చూసుకోండి, అది బాగా అడుగుతుంటాడనమాట. అంటే రుక్మిణీదేవి అరుండేల్ కానివ్వండి, సో ఈ విధంగా ఆమెకి ఎప్పుడు పద్మశ్రీ వచ్చిందని ఈ విధంగా అడుగుతూ ఉంటాడనమాట. సో డ్యాన్స్ అండ్ మ్యూజిక్, అందులో ప్రముఖ వ్యక్తులు వాళ్ళకి అవార్డ్స్ వచ్చి ఉంటాయి కదా, అవి కూడా బాగా చూసుకోండి. నెక్స్ట్ క్రీడలు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, 2 మార్క్స్. సో ఏ క్రీడల్లో ఎవరు విజయం సాధించారు అనేది బాగా చూసుకోవాలి. ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తులు ఎవరు అంటే ఇప్పుడు వచ్చేసి దొమరాజు గుకేష్ ఏ క్రీడకి సంబంధించిన వారు అని అడగచ్చు. మనకి జ్యోతి ఎర్రాజీ, ఆమె అథ్లెటిక్స్లో ఈ మధ్య ఏషియా అథ్లెటిక్స్కి సంబంధించి గోల్డ్ మెడల్ సాధించింది కదా, సో ఆమె ఏ క్రీడకి సంబంధించింది, ఇటువంటి అడుగుతూ ఉంటారనమాట, అవి తప్పకుండా చూసుకోండి. తర్వాత ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. రాష్ట్రపతి పాలన ఏ ఆర్టికల్, అదేవిధంగా అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్, రాజ్యాంగాన్ని సవరించాలంటే ఏ ఆర్టికల్, ఇటువంటి ఆర్టికల్స్ అనేది బాగా అడుగుతుంటాడు, అవి బాగా చూసుకోండి. 2 మార్క్స్ 3 మార్క్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తీసుకొచ్చే కొత్తగా పోర్టల్స్ కొన్ని తీసుకొస్తూ ఉంటారనమాట. అదేవిధంగా కొన్ని యాప్స్ కొత్తగా తీసుకొస్తుంటారు. అదేవిధంగా వాళ్ళు కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటారనమాట, కొత్తగా పథకాలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం. సో అది బాగా చూసుకోండి, అవి కూడా 2-3 మార్క్స్ వస్తాయి. మిగతా చూసుకున్నట్లయితే ఆల్ అదర్ కరెంట్ అఫైర్స్ అంటే బుక్స్ కానివ్వండి, లేటెస్ట్ బుక్స్ అంటే లేటెస్ట్ కాన్ఫరెన్స్లు ఎక్కడ జరుగుంటాయి, అంటే మనకి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది, ఇటువంటి పర్యావరణంకి సంబంధించి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకోండి. అదేవిధంగా సైంటిఫిక్ లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది చూసుకోండి. మిగతా ఇంపార్టెంట్ జీకే అనమాట. సో మీరు ఇప్పటి వరకు చూసారు కదా, ఈ లాస్ట్ వదిలేండి ఆల్ అదర్ జీకే అనేది, ఆ పైన చూసిన వాటిలోనే మీకు 40కి 35 పైనే వస్తాయన్నమాట. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ విధంగానే మనకి సిలబస్ ఉంటుంది. మిగతా అన్నీ మీరు ఎక్కువగా లేనివన్నీ చదవద్దు. ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసి తర్వాత మీరు చదవాలనుకునే ఎక్స్ట్రా అన్నీ కూడా చదువుకోండి. సో ఇవి కంప్లీట్ చేయకుండా మాత్రం మీరు ఉండొద్దు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ఈ పీడిఎఫ్ అనేది మనకి మీకు డిస్క్రిప్షన్లో కానీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను.
మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో మీకు కొంచెమైనా హెల్ప్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి. ఇంగ్లీష్‌కి సంబంధించి కూడా మీకు టోటల్‌గా ఇలాగే వీడియో కావాలి అంటే లైక్ చేయండి. సో నెక్స్ట్ ఎలాంటి వీడియోలు చేయాలి, మీకు ఏవైతే ఉపయోగం ఉంటాయనేది కూడా మనకు కామెంట్ చేస్తే వాటిని చూసి నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.